జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకంటే ముందు తాను 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ 2014 నుంచి 19 వరకు. సో దానికి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి చాలా స్ట్రాంగ్ బేస్ గా ఉండింది సోషల్ మీడియానే. జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి వచ్చిన చాలా మంది నేతలు ఉన్నారు, వాళ్ళ ద్వారా వచ్చిన ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి కార్యకర్తలు ఉన్నారు. అంటే వాళ్ళంతా ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయిన వాళ్ళే, ఎమోషన్ మీద వచ్చిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి వైపు. కానీ ఎప్పుడైతే పీకే లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి యాడ్ ఆన్ అయ్యారో, ఆయన వ్యూహాలు సిద్ధం చేయడానికి ఆయన కుదుర్చుకున్నారో, డబ్బులు ఇచ్చి మరి నియమించుకున్నారో, అప్పటి నుంచి ఆ పార్టీ స్టైల్ మార్చేశారు పీకే లాంటి వాళ్ళు. తన కింద ఐపాక్ టీం ఉండింది, రిషిరాజ్ లాంటి వాళ్ళు దాన్ని పర్సూ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి మీడియా ఉన్నా లేకపోతే ఆయనకు సంబంధించి పేపర్ ఉన్నా వీటన్నిటికంటే సోషల్ మీడియాని చాలా స్ట్రెంథన్ చేశారు పీకే టీం. సో ఎట్లా స్ట్రెంథన్ చేశారంటే ఒక గోబెల్స్ ప్రచారం, అది ఏ దారిలోనైనా సరే అధికారమే వాళ్ళ లక్ష్యం. సో అందుకే ఆ స్థాయిలో ఆ సోషల్ మీడియాతో వాళ్ళని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఆయన ఎప్పుడు కూడా లైమ్ లైట్లతో ఉంచుతూ వచ్చేవాళ్ళు. చూడండి, మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎక్కడ ఏదైతే అక్కడ దీదీని కలకత్తాలో ఎలాంటి స్ట్రాటజీస్ అయితే ఫాలో అవుతారో, వేరే తమిళనాడులో అదే ఫాలో అవుతారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా అదే ఫాలో అవుతారు. అలాంటి స్ట్రాటజీసే ఫాలో అవుతూ సోషల్ మీడియాలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రూపంలో ఒక చర్చగా ఉంచేవాళ్ళు. ఏదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. యాక్చువల్ నెగిటివిటీని ఎవరు ఇష్టపడరు కదా, అయినా సరే అది తిడుతున్నా ఇంకోటైనా జగన్మోహన్ ఎప్పుడు కూడా వార్తల్లో ఉంచడమే వాళ్ళ లక్ష్యం. ఆ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు ప్రశాంత్ కిషోర్ అండ్ టీము. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి కూడా వాళ్ళు కారణమయ్యారు. అయితే ప్రశాంత్ కిషోర్తో వచ్చిన విభేదాల కారణంగా జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాని రిషిరాజ్ అండ్ టీము, అంటే మెయిన్ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలని రిషిరాజ్ అండ్ టీం చూసుకుంటూ వచ్చింది. ఐపాక్ టీంని వాళ్ళు కంటిన్యూ చేశారు. అయితే సోషల్ మీడియా చూసుకోవడానికి అప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన సలహాదారుగా నియమితులైన తర్వాత తన కొడుకు భార్గవ్ రెడ్డిని సోషల్ మీడియా చూసుకోవడానికి నియమించడం జరిగింది. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు ఒక దశ లేకుండా పోయింది. సో వెరితలు వేస్తూ వచ్చింది సోషల్ మీడియా పైత్యం. ఎంతమందిని తమ డబ్బులతో వేల మందిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పేరుతో వాళ్ళని హైర్ చేసుకోవడం జరిగింది. హైర్ చేసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, గతంలో వ్యక్తిత్వ హన్నాలు ఏదైతే ఇట్లాంటి సందర్భాలు అసెంబ్లీ లాంటి చోట్ల 1-2 సందర్భాల్లో వచ్చి ఉండొచ్చు, కానీ దాన్ని రికార్డుల నుంచి తొలగించిన పరిస్థితి ఉండింది. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో సీరియస్గా ఇన్వాల్వ్ అయిందో వాళ్ళ ప్రభుత్వ హయాంలో, అప్పటి నుంచే ఈ సోషల్ మీడియా వెర్రితలలో వేస్తూ వచ్చింది. అది ఎంతటి వాళ్ళైనా ఎదుటి వాళ్ళని బూతులు మాట్లాడడం, ఆ బూతులు వీళ్ళు ఎండార్స్ చేస్తూ వాటిని యాజ్ ఈజ్గా ప్రచురించడం, అదే టైటిల్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం. సో ఇది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడుతూ ఉంటే ఆ సోషల్ మీడియా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చేది. రోజా లాంటి వాళ్ళు, నాని లాంటి వాళ్ళు బూతులు మాట్లాడితే యాజ్ ఇట్ ఈజ్గా వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు. అసెంబ్లీలో బూతులు మాట్లాడినా అంతే, బయట మాట్లాడినా అంతే. అసెంబ్లీలో ఆన్ రికార్డ్ అయిపోయినాయి ఆ బూతులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇది ఎవరైనా సరే నేను డిబేట్కి రెడీ ఈ అంశం మీద. ఆ స్థాయిలో వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడింది ఆ సోషల్ మీడియా. ఎంత దారుణంగా లోకేష్ భార్య బ్రాహ్మణి దగ్గర నుంచి లోకేష్ తల్లి భువనేశ్వరి దాకా, అటు పవన్ కళ్యాణ్ భార్య దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ పిల్లల దాకా అందరినీ చాలా దారుణంగా మాట్లాడుతుంటే దాన్ని వీళ్ళు ఎండార్స్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అంత వెర్రితలలు వేస్తూ వచ్చింది. ఒక వికృత రూపం, ఒక సైకోయిజం చూపించారు సోషల్ మీడియా ద్వారా. మనం చూసాం ఒక వర్రా రవీంద్ర లాంటి వాళ్ళు, ఒక బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఎగ్జాంపుల్స్ ఈ సోషల్ మీడియా సైకోల్కి. సో ఆ తల్లి లేదు, చెల్లి లేదు, వాళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ లేదు. ఆ స్థాయిలో ఇప్పటికీ అంతే ఉంది వాళ్ళ పందా. అలా జగన్మోహన్ రెడ్డి తరపున వికృతంగా వెర్రితలలు వేస్తూ వచ్చింది ఆ సోషల్ మీడియా. అయితే వేరాజ్ దీన్ని ఎప్పటికప్పుడు లోకేష్ టీం ఖండిస్తానే వచ్చింది. లోకేష్ కానీ బాబు గారు కానీ ఖండిస్తానే వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళ ఎవిడెన్స్ కూడా, పోస్టులు, వాళ్ళు పెట్టిన మాటలు అవన్నీ బయటికి తీసి వాళ్ళని కార్నర్ చేశారు. ఒక వర్రా రవీంద్ర దగ్గర నుంచి ఒక బోరుగడ్డ అనిల్ దాకా, విజయభాస్కర్ లాంటి వాళ్ళ దాకా చాలామంది ఈరోజు జైలుకు వెళ్ళొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏ సోషల్ మీడియా అయితే తనకు బూస్ట్ అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి, ఏ సోషల్ మీడియా అయితే తనకు అండగా ఉంటుంది అనుకున్నారో, ఏ సోషల్ మీడియా అయితే తాను మరోసారి అధికారంలోకి తీసుకొస్తుంది అనుకుంటా ఉన్నారో, అలాంటి సోషల్ మీడియా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తూ ఉంది. ఎందుకు తిరుగుబాటు చేస్తూ ఉంది? జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వైపు నుంచి ఎవరు హెల్ప్ కావాలని పోస్టులు పెడతాన్నా, ఎవరు తమ ఇంట్లో సమస్యలను పోస్టులు పెడతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి స్పందించరు. జగన్మోహన్ స్పందించుకున్న ఆయన కింద ఉన్న సజ్జల లాంటి వాళ్ళు, భార్గవ్ లాంటి వాళ్ళు స్పందిస్తారంటే వాళ్ళు కూడా పట్టించుకోరు. ఈరోజు వాళ్ళకి కష్టం వస్తే లోకేష్ భాస్కర్ లాంటి వాళ్ళని మనం చూసాం, వాళ్ళకి కష్టం వస్తే లోకేష్ హెల్ప్ చేస్తూ ఉన్నారు ఈ రోజున. అందుకే అదొక అంశం. అందుకే జగన్మోహన్ రెడ్డి తమను దగ్గరికి తీయట్లేదు, అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి మనం గుర్తుకొస్తూ ఉన్నాము అన్న చర్చ ఆ సోషల్ మీడియా ప్రతినిధుల్లో జరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే సజ్జల భార్గవ్ రెడ్డి మీద కేసులు పడతాయి అనుకున్నప్పుడే మెజారిటీ సగం మంది మానేసి వెళ్ళిపోయారు సోషల్ మీడియాలోంచి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి. జగన్మోహన్ రెడ్డి మీడియాలో ఆయన పత్రికలో సగానికి పైగా స్టాఫ్ కోత పెట్టి పడేశారు.
సో ఈరోజు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక 1000 మంది సోషల్ మీడియాలో ఉన్నారు అనుకుంటే ఈ రోజు కనీసం 500 మంది కూడా సోషల్ మీడియాలో లేరు. చాలా మందికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తే ఈ రోజుకి అధికారంలో లేదు కాబట్టి ఆ డబ్బులు కూడా రావట్లేదు. వాళ్ళంతా కూడా వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఉన్న వాళ్ళు ఎవరైనా అగ్రెసివ్గా వెళ్తా ఉంటే ప్రభుత్వం వైపు నుంచి కేసులు పడతా ఉన్నాయి వాళ్ళ మీద. అందుకే ఈరోజు ఒక పోస్ట్ పెట్టడానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉన్న పరిస్థితి. ఈరోజు లోకేష్ ప్రత్యర్థులైనా సరే వాళ్ళను ఏదైనా సమస్య ఉందంటే ఈయన దగ్గరికి పిలుచుకొని ఆ సమస్య సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆ ఇనిషియేషన్ లేదు. సోషల్ మీడియాని పట్టించుకున్న పరిస్థితి లేదు సోషల్ మీడియా తరపున పనిచేస్తున్న వాళ్ళని. అందుకే ఇక కేసులు పడుతున్నా కూడా ఆ దిశగా సపోర్ట్ అయితే లేదు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. అందుకే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీదే తిరుగుబాటు చేసే విధంగా ఉంది. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు, ఫర్ ఎగ్జాంపుల్ మావిగన్, ఆ అంశం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఏ స్థాయిలో ట్రోలింగ్ గురైందో తెలుసు మనకు. సోషల్ మీడియాకి ఒక వార్నింగ్ వచ్చింది ఏంటంటే మీరు ఆ మావిగన్నే పూర్తిగా ప్రమోట్ చేయండి అనేది ఒక వార్నింగ్ వాళ్ళకి. ఎక్కడ మాట్లాడినా ఎక్కడ మీరు ఏ పోస్ట్ పెట్టినా దాని గురించే పోస్ట్ ఉండాలి అని. వాళ్ళు పాపం ఎక్కడ పోస్ట్ పెడుతున్నా అదే స్థాయిలో వాళ్ళ ప్రత్యర్థి వర్గాలకు టార్గెట్ అవుతూ ఉన్నారు. జగన్ తిట్టాలనుకున్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి మీడియానో సోషల్ మీడియా ప్రతినిధులను వాళ్ళ ప్రత్యర్థులు తిడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్న పోస్టులు అటు వైఎస్ఆర్సీపీకి కూడా బూమరాంగ్ అవుతూ ఉన్నాయి, వాళ్ళకు కూడా బూమరాంగ్ అవుతూ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో వాళ్ళ క్లాసులు కూడా పడతాయి పైనుంచి. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డికి ఆ సోషల్ మీడియా టీము అంత స్ట్రాంగ్గా లేదు ఈ రోజున. ఎందుకంటే సజ్జల భార్గవ రెడ్డి మీద కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఆయన ఆ కేసులో తలమునకలై ఉన్నారు. ఒక కోఆర్డినేట్ చేసే ఒక వ్యక్తో, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు చూసుకునే వ్యక్తో. ఎందుకంటే నాకు ఆ జగన్మోహన్ రెడ్డి మీడియాలో అండ్ సోషల్ మీడియా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో నిజంగా వాళ్ళు ఒక్కొక్కరు పడుతున్న ఇబ్బందులు చాలా దూరం వెళ్తూ ఉన్నాయి. ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళ మీద. కష్టంలో ఉన్నప్పుడే కదా వాళ్ళని చూసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చెప్పే ధైర్యం కూడా ఆ పార్టీలో ఎవరికీ లేదు. సో ఏదైతే తన బలం అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి, ఆ బలమే ఈరోజు నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తనకు అండగా ఉంటుంది అనుకుని ఆ అండ చూసుకొని రెచ్చిపోయారో ఆ అండ ఈరోజు కోల్పోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అటు మీడియా తరపున అంతే పెద్ద పెద్ద తలకాయలందరినీ పంపించేశారు, సలహాదారులందరినీ పక్కన పెట్టేశారు. సో ఈరోజు సోషల్ మీడియా కూడా అదే స్థాయిలో కునారిల్లిపోతున్న పరిస్థితి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద సీరియస్గా ఫోకస్ పెడితే మాత్రమే చాలా స్ట్రాంగ్గా మళ్ళీ సోషల్ మీడియా నుంచి జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్